విలేకరులతో మాట్లాడి అంటే ఇక్కడి వ్యవహారాలు సరైన అవగాహన లేని వాళ్ళు ఏం ప్రశ్నలు వేయకుంటే మొత్తానికి చర్చాగోష్ఠి ఒకటి జరిపినాడు. అదొక రకమైన అంశం రాష్ట్రానికి సంబంధించి. ఇక దేశానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు గత 3-4 రోజులుగా వరుసగా ఒకటే ఓట్ల చోరీ అంటే ఎన్నికల ప్రక్రియను మోడీ ప్రభుత్వము ముఖ్యంగా ఎన్నికల కమిషన్ నిర్వీర్యం చేసేసింది. ఎన్నికల జాబితా నుంచి కాంగ్రెస్ సానుభూతి పరులను తొలగించడం ద్వారా ఎన్నికను ఒక రకంగా దొంగతనం చేసింది. ఇటీవల మోడీకి వచ్చినటువంటి ఆ మ్యాండేట్ ఏదైతే ప్రజల తీర్పు ఉందో అది నిజమైనది కాదు, నికార్సైనది కాదు, నిజాయితీతో కూడుకున్నది కాదు. ఇది దొంగ మార్గాల ద్వారా కాంగ్రెస్ ఓటర్లను ఓటు వేయకుండా చేసేసి కాంగ్రెస్ ఓటర్ల జాబితా నుంచి తొలగించేసేసి ఎక్కువ మంది ఓటర్లను తాము బలహీనంగా ఉన్న స్థానాలకు తరలించి మొత్తానికి ఎన్నికల ప్రక్రియను ఒక రకంగా చెరబట్టినాడు మోడీ. ఈ మోడీ విజయం గొప్పది కాదు, అసలు మాకు వాళ్లకు మధ్య ఒక 2% ఓట్ల డిఫరెన్సే ఉంది అని రకరకాల వ్యవహారాలు చేస్తూ మొత్తానికి ఎన్నికల సంఘం తర్వాత భారతదేశంలో ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేసేలాగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద చర్చలు జరుగుతున్నాయి నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ. ఇవాళ భారతదేశాన్ని అందరి ముందు ఒక దోషిగా నిలబెట్టేటువంటి కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు తెరదీసినారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తితో కూడుకున్నది. ఎన్నికలు జరిపే ప్రక్రియ లోపల కొన్ని పొరపాట్లు దొర్లినా కొన్ని కావాలని ఇతరులు చేసినా ఎన్నికల సంఘం వాళ్ళ ఈ రివ్యూలలో కానీ ఎన్నికల జాబితా నమోదులో కానీ కొన్ని తప్పులు దొర్లితే వాటికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒక ప్రశ్న మనం ఈనాడు వేసుకోవాల్సింది. అదేమంటే భారతీయ జనతా పార్టీ సరే గెలుపు కోసం అని చెప్పి వాళ్ళు నానా గడ్డి తిన్నారనే అనుకుందాం, ఒక మాట మనలో మాటగా అనుకుంటే మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ కంటే సీనియర్ మోస్ట్ పార్టీ 135-140 సంవత్సరాల వయస్సున్న కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో వర్కర్స్ ఉన్న పార్టీ ఒకనాడు మొత్తం హలో సాబ్ స్టార్ట్ आ रहा है देखो अब स्टार्ट हो गया कब की. సో మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇవాళ కాశీ నుంచి కన్యాకుమారి వరకు మేము ఉన్నాం, మేము లేని స్థానమే లేదు, కాంగ్రెస్ చొరబడని సూర్యకిరణమే లేదు అంటే ప్రాంతమే లేదు, కాంగ్రెస్ సూర్యకిరణాల్లాగా అంతటా వ్యాపింపజేస్తుంది అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఇంత నిర్లజ్జగా వాళ్ళు చెప్పిన ప్రకారంగానే నిర్లజ్జగా అని మన పదంగా జాలం కాదు, ఇది రాహుల్ గాంధీ పదజాలం. మోస్ట్ షేమ్ఫుల్ యాక్ట్ ఆఫ్ చీటింగ్ అండ్ స్టీలింగ్ ది ఓటర్స్ అని అంటున్నాడు కదా. మరి అది నిజమే అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ లెవెల్ అంటే బూత్ లెవెల్లో కాంగ్రెస్కు కార్యకర్తలు లేవా, మండలాల్లో లేరా, సర్పంచ్ స్థాయిలో లేరా? మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే ఇండైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ మీద లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన నాయకత్వపు లక్షణపు లేమిని అంటే తను నాయకుడిగా పనికిరాను, కాంగ్రెస్ అనేటువంటి పార్టీని లీడ్ చేసేటువంటి స్థాయి తనకు లేదు అనే విషయాన్ని డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికి కూడా ఇన్ని ఎన్నికలు ఓడిపోయినాక కూడా రాహుల్ గాంధీ తన పార్టీని జిల్లాల వారీగా మండలాల వారీగా బూత్ లెవెల్లో కూడా రాష్ట్రాల వారీగా సరిదిద్దుకోవడంలో పార్టీని స్థాపించడంలో పార్టీని అభివృద్ధి చేయడంలో విఫలమైనాడు. అసలు రాజస్థాన్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ కాంగ్రెస్కు కార్యకర్తలు అవసరం లేదు, ప్రజలే కాంగ్రెస్ కార్యకర్తలు అన్నారు. మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేయి. మీరు అన్నారు కదా మీకు కార్యకర్తలు అవసరం లేదన్నారు కదా. తర్వాత అభ్యర్థుల విషయంలో రాహుల్ గాంధీ గారు ఒక కొత్త సూత్రాన్ని ప్రతిపాదించినాడు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళేమో అసలు యాక్చువల్లీ మ్యారేజ్లలో అంటే పెళ్ళిళ్ళలో కూడా వరుణ్ణి ఎక్కించుకొని పోయే గుర్రెలు లాంటి వాళ్ళు అంటే బరాత్లో తిరిగేటువంటి గుర్రెలు లాంటి వాళ్ళు. ఇంకోళ్ళేమో రేసు గుర్రాలు అంటే రేసులు ఆడే గుర్రాలు అంటే ఉరుకుతుంటాయి అనమాట, పరుగులు వాయువేగంతో ప్రయాణిస్తుంటాయి, అట్లాంటి గుర్రాలు ఉన్నాయి. మేము ఎన్నికలలో కూడా ఈ బరాత్లో ఉపయోగించేటువంటి గుర్రానికి టికెట్లు ఇస్తున్నాము, దానివల్ల అది మెల్లగా
నత్తనడక నడుస్తుంది. మేము రేసు గుర్రాలనేమో కార్యకర్తలకి అవకాశాలు ఇవ్వట్లేదు, ఇక నుంచి భవిష్యత్తులో ఆ రకంగా జరగదు అనేటువంటి విషయాలు మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత మధ్యప్రదేశ్లో ఘటనే సీట్లు అమ్ముకున్నారు, మధ్యప్రదేశ్లో చితకలబడ్డారు, ఆ తర్వాత నీకు ఛత్తీస్గఢ్లో చితకలబడ్డారు, హర్యానాలో చితకలబడ్డారు, మహారాష్ట్రలో చితకలబడ్డారు. ఇక మీరు గెలిచింది ఎక్కడండి? ఢిల్లీ రాజధాని లోపల ఒక్క స్థానం కూడా సాధించలేనంత నిర్వీర్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసుకోలేక తన దౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికని ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తుంది. అంటే ఎన్నికల సంఘం వాళ్ళు చేసేది అంత ప్రక్రియ నిజాయితీగా ఉందని మనం అనటం లేదు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు ఇప్పుడు జరుగుతున్నాయి, గతంలో కూడా జరిగినాయి. అసలు ఓటర్లకి డబ్బులు పంచి, మద్యం పంచి, బూతులు రిగ్గింగ్ చేసి, ఎన్నిక ప్రక్రియను ధ్వంసం చేసి, ప్రతిపక్షాలను నోరెత్తకుండా చేసి అధికారంలో చెలాయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవడు కాదంటాడు? ఒకనాడు ప్రజలు వ్యతిరేకిస్తారన్న విషయం తెలిస్తే ఎమర్జెన్సీని విధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదెవడు కాదంటాడు? ఈ దేశ రాజకీయ ముఖ చిత్రం లోపల ఎమర్జెన్సీ అనేది ఒక కళంకంలాగా, ఒక రకమైనటువంటి దెబ్బలాగా ఉన్న మాట కాంగ్రెస్ వాళ్ళు కాదంటారా? గొప్ప గొప్ప ప్రజానాయకులను, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళను, మొరార్జీ దేశాయిని, ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులందరినీ జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ కాదా? తమ రాజకీయ ఆధిపత్యానికి అడ్డు ఎవరు వస్తే వాళ్ళని తొలగించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష. అందుకే నువ్వు ఆనాడు ఏ రకమైన కార్యక్రమాలు చేసావో ఆ కార్యక్రమాలే ఈనాడు భారతీయ జనతా పార్టీ చేస్తే నువ్వేం ఆశ్చర్యపడక్కర్లేదు. నువ్వు సంస్థాగతంగా ఎదుగు. బూత్ లెవెల్లో కూడా ఉండే నీ కార్యకర్తలు ఎన్నికల జాబితాలో జరిపిన ఈ సవరణలను, లేదు వీళ్ళు ఓటర్లు, వీళ్ళు బతికున్నారు, వీళ్ళని ఎట్లా తొలగిస్తారు అని కొట్లాడమను. ఈనాడు దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది, రకరకాల జిల్లా, తర్వాత మండల, తర్వాత స్టేట్ లెవెల్ ఆర్గనైజర్స్ ఉన్నారు. నీ కాంగ్రెస్ నాయకులేమో హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీ లోపల విలాసవంతమైన జీవితం గడిపితే, కార్యకర్తలు కాయకష్టం మీద పార్టీని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళను కాదని ఫిరాయింపుదారులకు మీరు అధికారాలు కట్టపెట్టే చవట పార్టీ మీరు ఎన్నికల సంఘం మీద అనవసరమైన ఆరోపణలు చేయడం అది ఏ రకం కూడా సరిపడదు. చెప్పండి, ఈనాడు ఈ రాష్ట్రంలో మనమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం, దీన్ని దేశవ్యాప్తంగా మనం అమలు చేస్తే, దాన్ని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? అసలు కాంగ్రెస్కు బూత్ లెవెల్ కార్యకర్తలు ఎక్కడన్నా ఉన్నారా? ఉండగలుగుతున్నారా? మనగలుగుతున్నారా? లాస్ట్ మినిట్లో వచ్చినటువంటి వాళ్ళు టికెట్లను ఇట్లా ఆక్షన్ వేస్తే వేలానికి అమ్ముతుంటే పిసిసిఐ అధ్యక్షులు కోట్లు నీ సోకాళ్ళు కాంగ్రెస్ అబ్జర్వర్స్ దండుకొని పోతుంటే నీ అధిష్టాన వర్గం ఏం బీకింది? నువ్వు ఏ మూల సూత్రాలను ఆలోచించేసేసి ఏ కాంగ్రెస్ విధానాలకు అనుకూలంగా నువ్వు లాస్ట్ మినిట్లో చేరిన వాళ్ళకు టికెట్లు కేటాయించినావు? దానం నాగేందర్కు, ఒక భారాస శాసనసభ్యుడికి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన నాడు లేని నైతిక విలువలు ఓటర్ల జాబితాలో జరిగిన తప్పొప్పులకు ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలి మనం. కాంగ్రెస్ విషయంలో కూడా కొంత నిజాయితీగా మాట్లాడాలంటే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా అట్టర్ ఫ్లాప్ అయినాడు. ఒక పార్టీ అధినాయకత్వాన్ని నిర్వహించడంలో తన కిందనే, తన పక్కకు, తన చుట్టుపక్కలకు ఉన్న వాళ్లే ఆయన బొత్తలో కత్తులు గుచ్చుతున్న సంగతిని ఆయన మర్చిపోయి తేపకు ఇతరులను తిడతా ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న అశాంతిని నువ్వు సరిదిద్దుకోలేనటువంటి థర్డ్ క్లాస్ లీడర్షిప్ నీది. చెప్పు, కర్ణాటకలో ఏం జరుగుతుంది? నిత్య నూతనంగా సిద్ధరామయ్యకు శివకుమార్కు జరిగే గొడవకు ఒక అంతమే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే అసంతృప్తివాదులు అధికార పార్టీ, ఇదే రకం కదా, సర్వనాశనం కదా. ఎవడికి దోస్తే వాడు అంతంత దోచుకునుడే కదా. చెప్పండి, ఎన్నడు నీ పార్టీ ఒక కొహెసివ్ యూనిట్గా ఉంది? ఎన్నడూ నీ పార్టీలో శ్రమించి కష్టపడ్డాళ్లకు గుర్తింపు దొరికింది? కుటుంబాల పాలనను తీసుకువచ్చేసేసి దరిద్రపు వ్యవస్థను సృష్టించేసేసి ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు ఎవరికి అవకాశాలు లేకుండా చేసేసి కేవలం గుత్తాధిపత్యంతో కొన్ని కుటుంబాలకు మాత్రమే అధికారం కట్టబెట్టినటువంటి దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్. ఈనాడు కాంగ్రెస్ పద్ధతులనే రీజనల్ పార్టీస్ అవలంబిస్తున్నాయి.
దానివల్ల ఇవాళ రాజకీయ రణక్షేత్రం అంతా కుటుంబాలాగా తయారైన తప్ప సామాన్య కార్యకర్తలకు ఎక్కడ ఎప్పుడు అవకాశాలు దొరుకుతున్నాయి? ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఎక్కడ చూసినా ఇదే రచ్చ, ఇదే రభస, ఎటు చూసినా ఈ లొల్లులే తప్ప ఇతరతం లేదు. ఇవాళ నేషనల్ మీడియాలో కూడే కూస్తుంది రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికని ఎన్నికల సంఘం మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు. ప్రపంచ దేశాలలో కూడా భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామిక దేశమని, ఇక్కడ ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉందని భావించేటువంటి ఒక ఆలోచన సరళున్న దశలో భారతదేశంలో బనానా రిపబ్లిక్ ఉంది, భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదు, కేవలం మోడీ నియంతృత్వమే ఉంది అని ఒక నెరేటివ్ను బిల్డప్ చేసేసి అధికార పార్టీని ఒక రకంగా బద్నాం చేసేసి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవాలా అనేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీని అడగాలి, మరి కర్ణాటకలో ఎట్లా గెలిచావు, తెలంగాణలో ఎట్లా గెలిచావు, హిమాచల్ ప్రదేశ్లో ఎట్లా గెలిచావు, గెలిచిన తర్వాత నీ ప్రభుత్వాల పాలన ఎట్లా ఉంది, నువ్వు ఎన్నడూ రివ్యూ చేసినావు, ఏ వాగ్దానాలు ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినావు, ఆ తర్వాత వాగ్దానాలను అమలుపరచడంలో నువ్వు చూపట్టిన చొరవేంది అనే ప్రశ్నలు ఎవ్వడు వేయకపోవడం వల్ల ఇవాళ పార్టీ రచ్చ తయారైందనమాట. అందుకే కాంగ్రెస్ పార్టీకి సమీప భవిష్యత్తు లోపల విజయ అవకాశాలు అనేవి ఎక్కడ దొరకవేమో అనేటువంటి ఒక భావన ఈనాడు ఏర్పడింది. మనము నేషనల్ మీడియాలో జరిగే చర్చలు కనుక గమనిస్తే కొన్ని సందర్భాలలో నేషనల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ పరిణతి ఎంత దుర్మార్గంగా ఉంది అని. అయ్యో, ఇది అంటే రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలకు ఒక నమ్మకం కలిగించాలి. మనది గొప్ప ప్రజాస్వామ్యం, ప్రజలే ఇక్కడ అధికారాన్ని ఇచ్చేటువంటి దాతలు, ప్రభుత్వాలు కేవలము ప్రజల యొక్క ఆలోచనలకు ప్రతిరూపంగానే ఉంటాయి, ప్రజలిచ్చిన మ్యాండేట్కు ప్రజల ఓట్లకు పుట్టినయే ప్రభుత్వాలు అనే వాస్తవాన్ని చెప్పి యువతలో ధైర్య సాహసాలు నింపాల్సినటువంటి వ్యక్తి ఈనాడు యువతను ఒక నిర్వీర్యంగా చేసేసి ఒక ఫ్రస్ట్రేషన్కు లోనుగా చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నేపాల్లో లాగా, బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్లో లాగా జరుగుతుంది ఇక్కడ. ఈ రకంగా అంటే నిరుద్యోగ యువకులను, మధ్యస్థంగా ఉన్నటువంటి యువకులను ప్రభుత్వం మీద మీరు దాడి చేయాలి, ప్రభుత్వం మీద మీరు వ్యతిరేకంగా ఉండాలా, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలా అని ఒక అనార్కీని స్ప్రెడ్ చేసేలాగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ పగ్గాలు చేపట్టి ఇన్ని రోజులైంది కదా, మీరు ఇంతమంది అంటే కాంగ్రెస్లో ఎవడిగా యోగ్యుడైనటువంటి అభ్యర్థులే లేరా? సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలా, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలా, లేదా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యురాలా? ఒక చోట ఓడిపోతే ఇంకో చోటు నుంచి గెలిచి రాజకీయాలు చేస్తున్న మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడిది? ఒకసారి ఆలోచించాలి. ఇవాళ మనం కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనాలన్నప్పుడు వీర్థవాదానికి మనం మద్దతు ఇవ్వద్దు. ఇవాళ యువతకు మనం ఇవ్వాల్సిన సందేశం ఏంది? మీరు కష్టపడండి, ఈ దేశంలో అందరికీ అవకాశాలు దొరుకుతాయి, బాబాసాహెబ్ ఏర్పరిచినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉంది, అందరికీ అన్ని అవకాశాలు, సమాన అవకాశాలు రావడానికి రాజ్యాంగంలో పొందుపరిచినారు. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవ్రీబడి అనేది ఉంది అని యువతను మేల్కొల్పాలా. మీ హక్కుల కోసం మీరు పోరాడండి అని యువతకు మేలుకొల్పేటువంటి సందేశాలు ఇవ్వాల్సిన రాహుల్ గాంధీ నిరాశ నిస్పృహలతో ఇక అధికారం నాకు వస్తుందో రాదో, భవిష్యత్తులో నా బతికి ఏమవుతుందో అనేటువంటి ఒక చింతాక్రాంతుడై యువతను తప్పుతో పట్టిస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఈయన ఏమనుకుంటున్నాడు, ఈ భారతదేశంలో కూడా నేపాల్ లా కావాలా, లేకపోతే బంగ్లాదేశ్ లా కావాలా, ఇంకేం కావాలా? ఈయన ఆలోచన సరళైంది. ఈయన కాశీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగినా, ఆడ తిరిగినా, ఈడ తిరిగినా అని చెప్పిన ఈయన ఆలోచన సరళి ఒక్కసారన్నా ఢిల్లీలో కూర్చొని అసలు కాంగ్రెస్ యొక్క పరిస్థితి రాష్ట్రాల వారీగా ఎట్లా ఉంది అని బేరీజ్ చేసుకున్నాడా? ఇవాళ నువ్వు గెలిపోయి ప్రధానమంత్రి అవ్వడానికి దాదాపుగా ఒక 15 నుంచి 20 సీట్ల కొరత ఏర్పడదు. 15 సీట్లే బేసికల్గా.
ఒకవేళ నువ్వు గనక 6 సీట్లు మన రాష్ట్రంలో పోకుండా జాగ్రత్త పడుంటే, రేవంత్ రెడ్డిని సీట్లు అమ్ముకోకుండా జాగ్రత్త పడుంటే నీకు ఇంకొక 7 సీట్లు అవసరం పడేది. ఎవడన్నా నీ సపోర్ట్ కావచ్చు, నువ్వు ఆ పని చేయగలిగినావా? నిర్లజ్జగా సీట్లు అమ్ముకుంటుంటే నువ్వు రేవంత్ రెడ్డిని కట్టడి చేయగలిగినావా? కేవలం ఆయన కట్టే డబ్బులకు కప్పానికి ఆశపడి నువ్వు రేవంత్ రెడ్డిని కట్టడి చేయడంలో విఫలమై నువ్వేనాడు రకరకాలుగా మాట్లాడితే ఎవడొప్పుకుంటాడు? దానం నాగేందర్ని కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పెట్టడము ఏ రకమైన రాజకీయ నైతిక వర్తనకు ఒక ఉదాహరణమో చెప్పండి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ఇప్పుడు నువ్వేమి ఎన్నికైన అభ్యర్థులనే దొంగతనం చేసే పార్టీ కాంగ్రెస్ అయినప్పుడు ఓటర్ల దొంగతనం చేసిన బీజేపీ బెటరే కదా కంపారిటివ్లీ. నువ్వు ఎన్నికైన అభ్యర్థులను దొంగతనం చేస్తున్నావు. నువ్వు అసలు యాక్చువల్లీ తీర్పులే కొంటున్నావు. ప్రజల తీర్పును కొనుక్కున్నటువంటి వ్యక్తివి నువ్వు. ప్రజాక్షేత్రంలో కొట్లాడే సత్తా సామర్థ్యం లేనటువంటి అధమాధమైన పరిస్థితిలో ఈనాడు కాంగ్రెస్ ఉంది. నువ్వు ఎన్నికల రణక్షేత్రంలో నిలబడలేని సత్తా సామర్థ్యం నీది, దుర్మార్గపు పాలన నీది. అందుకే నువ్వు ఒక ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నికకు కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారి లాస్ట్కు ఎమ్మెల్సీ అభ్యర్థులలో కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఎక్కడ కాంగ్రెస్ గెలిచిందండి? ఏ రాష్ట్రంలో కాంగ్రెస్కు గెలిచే అవకాశాలనైనాడు? సో ఈ రకమైన ఆలోచన తప్పుడు విధానము. పార్టీని ఫస్ట్ సంస్కరించు. పార్టీ లోపల అగ్రకులాల వాళ్ళు ఎవరైతే ఈ ముసలి జంబుకాలు ఉన్నారో వాళ్ళని తొలగించి యువతకు అవకాశాలు కల్పించు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున యువత ఉన్నారు? ఉంటే ఇగో మనకు ఇట్లాంటి వాడే ఉన్నాడు. యువత అంటే దొంగల రాజకీయం. నీవు గుర్తించిన యువత ఎవరు అంటే పార్టీ నాయకుల పిల్లలు. జైవీర్ రెడ్డి వీళ్ళే కదా యువత అంటే నీ దృష్టిలో. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే నాయకుల పిల్లలు, వాళ్ళ మనుమలు మునిమనుమలే యూత్ కాంగ్రెస్లో యూత్ అంటే సామాన్యుడు కాదు. సామాన్య యువతకు కాంగ్రెస్తో సంబంధం లేదు. ఒకే ఇంట్లో రెండు సీట్లు పంచిపెడుతున్నప్పుడు అరే మరి ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ అనే కాన్సెప్ట్ను నేను బొందబెడుతున్నా కదా, దీన్ని సర్వనాశనం చేస్తున్నా కదా అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీకి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదండి? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎట్లా వీళ్ళ ఆలోచన సరళిని అర్థం చేసుకుంటారు? ఒకసారి ఆలోచించాలా. వీళ్ళ పద్ధతులేంది, వీళ్ళ బతికేంది అనేది. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. అరే భార్యాభర్తలు ఇద్దరు అసెంబ్లీలో కూర్చున్నాక నీకు ప్రజల గురించి ఆలోచించేదేవాడు, కుటుంబం గురించి ఆలోచించేటేవాడు. మొత్తం కుటుంబమై పార్లమెంట్లో ఒక శాసనసభలో కూర్చుండ్రి. ఇక కార్యకర్తలు ఎందుకు వీళ్ళను నెత్తిన పెట్టుకొని షేవరెత్తాలండి? ఆలోచించండి ఒకసారి. సామాన్యుడికి ఏదైనా అవకాశం దొరుకుతుందా? పేద ప్రజలకు ఏదైనా అవకాశం దొరుకుతుందా? ఎక్కడన్నా నువ్వు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ లోపల పెద్ద పొంకణాలు మాట్లాడుతున్నావు, చంపమించి చెడలు అని కొట్టి పో, నీ గురించి మాకు తెలియదా, నీ పాలన ఎంత దుర్మార్గంగా ఉందో, నువ్వు పోయి మేము కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరిచే వరకు ఢిల్లీలో కాలు పెట్టద్దు అని నువ్వు అన్నావనుకో, అప్పుడు నీ లీడర్షిప్ గ్రేట్ అంటాం. మహిళలకు 2500 ఇస్తానని మేము చెప్పాం కదరా దద్దమ్మ, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఇంకా అవన్నీ ఎగ్గొట్టి ఇక్కడ వచ్చి ఢిల్లీ లోపల మాతో సరిసాటిగా కూర్చొని మేము చేయాల్సిన కార్యక్రమాలు నువ్వు చేస్తావా అని చంపమించి ఎందుకు కొట్టలేదాయా? నిజంగా రాహుల్ గాంధీకి బుద్ధి ఉంటే ఆ పని చేయాలి కదా. వృద్ధాప్య పెన్షన్లు 4000 అన్నాడు, బొందబెట్టినాడా లేదా? రైతు భరోసా అన్నాడు, బొందబెట్టినాడా లేదా? ఏ అదానీలు అంబానీలను తిడితే అదానీ దగ్గర 100 కోట్ల రూపాయల విరాళం తీసుకున్నాడా లేదా? ఏ సిబిఐని ఏ ఈడీని రాహుల్ గాంధీ అనునిత్యం తిడుతున్నాడో అదే సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినాడా లేదా? మొదట కాళేశ్వరం ప్రాజెక్టుని సిబిఐకి ఇవ్వమని బీజేపీ వాళ్ళు అడిగితే అస్సలు ససేమి రాన రేవంత్ రెడ్డి సడన్గా పార్టీ మార్చేసినాడు. ఫిరాయింపులు నీ రక్తంలో ఉంది, కాంగ్రెస్లో ఉంది. అసలు యాక్చువల్లీ ఎంతమందిని ఫిరాయింపులు చేసినారు, ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర కాంగ్రెస్ది. మీరీనాడు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే
జనం అపహాస్యం చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ యొక్క పరిస్థితిని చూసేసి. రాష్ట్రాల్లో కానీ ఇతరత కానీ అసలు దాదాపుగా కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, బీహార్లో కుమ్ములాటలు మొదలైన వాడు 10 సీట్లు 15 సీట్ల కంటే ఎక్కువ అయ్యా మీకు ఇచ్చినా వేస్ట్. మీరు మహారాష్ట్రలో గిట్టనే నాశనం పెట్టినారు, 120 స్థానాలు తీసుకొని 10 స్థానాలు గెలవలేకపోయినారు దద్దమ్మలు, మీకెందుకు నేను ఇచ్చేది అంటున్నాడు. ఎక్కడ సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిచే రాష్ట్రాలు ఏవి, ఎక్కడున్నాయి? ఇవాళ ఇంటెలెక్చువల్స్ అందరూ ఢిల్లీలో జరిపినటువంటి కార్యక్రమాల్లో ప్రతిసారి ఎన్నికల సంఘం గురించి నీచంగా మాట్లాడేసేసి ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్నాడు అనేది నేషనల్ మీడియాలో ఈనాడు ఉన్నటువంటి వ్యవహారం. అసలు ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ నేను ఎందుకు ఓడిపోతున్నా అనేటువంటి ఒక పునశ్చరణ చేయట్లేదు, ఒక రివ్యూ చేసుకోవట్లేదు. రెగ్యులర్గా పీరియాడికల్గా ఎన్నికలు జరగవు, జరిగిన చోట వాళ్ళే ఉంటారు, వాళ్ళ రాజ్యానికమే, వాళ్ళ వ్యవహారాలే. సో నిరర్థకంగా పూర్తిగా దరిద్రంగా తయారైన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎవడు పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని ప్రజలు గుర్తేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇంత మొత్తుకుంటున్న యువతలో అవ్వంతా కూడా చలనం లేదు. ఎందుకంటే ఇక్కడ యువత అడుగుతున్నారు, యాపవాసాలు ఎక్కువ మాట్లాడినావు, ఈసారి రా నీ సంగతి చెప్తా ఉంటున్నారు. ఇప్పుడు వచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మీటింగ్ పెడితే ప్రజలు వస్తారా? తరలించుకు రావాలా, బిర్యానీలు బీర్లు ఇస్తా తప్ప వీళ్ళ మీటింగులకు ప్రజలే రావట్లేదు. ఇవాళ ఎందుకు నీ ముఖ్యమంత్రికి ధైర్యం జాలట్లేదు పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి? ఎందుకు? బికాస్ యూ హ్యావ్ లాస్ట్ ది గ్రౌండ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ది కాంగ్రెస్ హెస్ లిటరల్లీ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ తెలంగాణ. కాంగ్రెస్ డజంట్ క్యారీ ఎనీ మ్యాండేట్ టుడే. ఒకవేళ ఇప్పుడు ఇమీడియట్గా ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయి. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఎమ్మెల్యేగా గెలవాడు. నిన్న చవట పొంగులేటి అంటున్నాడు, ఒక బచ్చగాడిని నిలబెట్టేసేసి కేటీఆర్ను సిరిసిల్లాలో ఓడిస్తా అంటున్నాడు. దద్దమ్మ ముందు నువ్వు గెలు, నీ సంగతి తర్వాత చూద్దాం, వేరే వాళ్ళ సంగతి. కేటీఆర్ గెలుస్తాడా సస్తాడా? ఇన్నిసార్లు గెలిచాడు కేటీఆర్. ఇప్పుడు ఒకసారి ఓడతాడు, ఏముంది, మహామహులు ఓడిపోయినారు. నువ్వు కావాలని ఎట్లయితే గతంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని ఓడగొట్టినారో అదే సూత్రాన్ని పాటించేసేసి నువ్వు కేటీఆర్ని ఓడగొడతావు కావచ్చు, సఫలీకృతం అవుతావు. బికాజ్ ప్రభుత్వం నీ చేతిలో ఉంది కాబట్టి. దానివల్ల ఏం జరుగుతుంది? ఏముంది, వాళ్ళ చెల్లెకి ఎట్లయితే వాళ్ళ నాన్న దయతోని ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ కేటాయించినాడో మళ్ళా కేటీఆర్ కూడా ఎమ్మెల్సీ అయి మళ్ళీ రాష్ట్ర శాసన మండలిలో కూర్చుంటాడు. అంతే కదా, ఇంక అంతకంటే ఎక్కువ ఏమైనా జరుగుతుందా? నువ్వు నిజంగా నీవంత పెద్ద మొనగాడి అంటున్నావు కదా, నీవు పెద్ద ఖమ్మం మొత్తం అంతా నా గుప్పిట్లో ఉందంటావు కదా. ఈసారి పంచాయతీ ఎన్నికలలో ఎన్ని వస్తాయి? పంచాయతీ ఎన్నికలలో ఒకవేళ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి కనుక తక్కువ స్థానాలు వస్తే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి నీ శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తావా? ఆ ప్రకటన చెయ్యి, అప్పుడు చూపెడతాను నీకు ప్రజాస్వామ్యం అంటే ఏందో. నీ గెలుపు నీదిగా దద్దమ్మ. నువ్వు గాలి వస్తున్నప్పుడు తూర్పార పట్టిన ఒక రాజకీయ అవకాశవాదివి. అన్ని అనర్థాలు జరిగినప్పుడు భారాసలోనే ఉన్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాస్ట్ మినిట్లో పార్టీ మార్చేసేసి రోజు భారాసాను క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. నువ్వెక్కడున్నావు? ఆనాడు నువ్వు ఎప్పుడు మాట్లాడినావు? కాళేశ్వరంలో అవినీతి జరుగుతున్న రోజులలో కూడా దుర్మార్గపు పాలన సాగిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యవాదుల మీద భారాస అటాకులు చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కనాడను నోరు విప్పినావా దద్దమ్మ? ఆనాడు కొట్లాడింది ఎవరు? సామాజిక స్పృహ గల వాళ్ళు కొట్లాడినారు, సోషల్ మీడియా కొట్లాడింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానికి కారణం రేవంత్ రెడ్డా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డా, జూపల్లి కృష్ణారావా? ఎవడరా ఇందులో? కాంగ్రెస్ పార్టీని గెలుపుకు కృషి చేసి తెచ్చింది వడ్డించిన విస్తరణ ఎత్తుకుపోయిన దొంగలు వీళ్ళు. ప్రజలకు అలువుగాని ప్రామిసులు వాగ్దానాలు చేసేసి ప్రజలను వంచినటువంటి దుర్మార్గులకు ఓట్ల జాబితాలో ఓట్లను దొంగలించిన వాళ్ళకి మధ్య తేడా ఏందండి? అంతకంతే కదా. మభ్యపెట్టి
రాజకీయాల్లో గెలిచి తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగదొక్కిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల జాబితాలో కొన్ని తప్పిదాలు చేసేసి లేకపోతే కొంతమందిని తొలగించి గెలుపు సాధించిన భారతీయ జనతా పార్టీకి దొందే కదా, ఏం తేడా ఉంది? నువ్వు అసలు ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనుక్కున్న పార్టీవి నువ్వు, నీకు నైతికమైనటువంటి విలువలే లేవు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రణాళిక మీద ఎన్నికల ప్రక్రియ మీద విమర్శించేసేటువంటి నైతికమైనటువంటి హక్కు లేదు. ఇవాళ నువ్వు ఓర్వగలుగుతున్నావా? నువ్వు సోషల్ జస్టిస్ అని ఓరుతున్నావు కదా, ఎక్కడ పడితే అక్కడ రా తెలంగాణకు వచ్చి సోషల్ జస్టిస్ లెక్కలు చెప్పు. ఒక్కసారన్న తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రయాణించగలుగుతున్నాడా? 2 సంవత్సరాలు అయింది కదా, మరి మా పాలన ఎట్లుంది, మా ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లుంది అని వెరిఫికేషన్ చేస్తున్నాడా? చేయట్లేదు. ఈసారి డబ్బులు ఎక్కువ ఇచ్చినా, ఓహో ఎంత ఇచ్చినావు రేవంత్ రెడ్డి అంటే, సార్ 100 crores लाए साहब. अच्छा ठीक है, हम लोग 60-70 लाते बोल के सोच रहे थे, आप 100 crores लाए क्या? అప్పుడు ఇక రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పోగొడతాడు. సో ఇది వీళ్ళ పరిస్థితి. ఇవాళ రాహుల్ గాంధీ లాంటి వెలుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తెలంగాణ ప్రజల డబ్బుతో వాళ్ళు వెలుగుతున్నారు తప్ప ఇతరత్రంగా కాదు. వాళ్ళు ఏం వ్యాపారాలు చేసినారు, ఏ రకమైనటువంటి ధనార్జన సంపాదిస్తున్నారు? ఇవాళ వీళ్ళు ఫ్లైట్లలో అక్కడ ఇక్కడ స్పెషల్ ఫ్లైట్లలో ఎటబోగలుగుతున్నారు. మొన్న బీహార్ పర్యటనకి రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చాడా లేదా చెప్పండి ఒక మాట. ఒకటే ఫ్లైట్లో పోయి ఒకటే జీపులో రాహుల్ గాంధీ పక్కకు ప్రియాంక గాంధీ పక్కకు నిలబడి ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వ లక్షణాలు మెచ్చుకొని ఆ అవకాశం ఇచ్చారా? సో ఇది ఈనాడు జరుగుతున్నటువంటి దేశీయంగా జరుగుతున్నటువంటి రాజకీయ ఆలోచన సరళి. ఇక రాష్ట్రానికి వస్తే ఇక మన నీతి పుంగవుడు, మన విదురుడు, మన పరిపాలకుడు పోయి ఢిల్లీ లోపల పిచ్చాపాటిగా మాట్లాడినాడంట. ఒకసారి ఆ వార్తను చదువుతూ ఆయన మాటల సరళి, ఆయనను కొన్ని ప్రశ్నలు మనం సంధించాలా. ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉన్న మనము ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కొన్ని ప్రశ్నలు రేవంత్ రెడ్డిని వేయాల. ఎందుకు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విలేకరులు అమ్ముడుపోయినారు రేవంత్ రెడ్డి డబ్బులకు, రేవంత్ రెడ్డి ఇస్తారన్న భూములకు, ఇతరత్రలకు అమ్ముడుపోయి రేవంత్ రెడ్డిని సరైనటువంటి ప్రశ్న వేయట్లేదు. ఈ కార్పొరేట్ పత్రికల జర్నలిస్టులు అందరూ రేవంత్ రెడ్డికి బానిసలుగా తయారన్నారు. ఎందుకు? వాళ్ళ మేనేజ్మెంట్లకు భయపడి. ఆ విలేకరులలో నిపుణత లేదని మనం అనట్లేదు, వాళ్ళలో నిజాయితీ లేదని మనం అనట్లేదు. వాళ్ళు మాలాంటి కార్యకర్తలే, మాలాంటి నిజాయితీ పరులే, కానీ వాళ్ళ జీవనోపాధి, వాళ్ళకి ఆ ఉద్యోగం కాబట్టి వాళ్ళు ఆర్కే లాంటి వాళ్ళు చెప్పినట్టు వినాలా, లేకపోతే ఈనాడు మేనేజ్మెంట్కి అనుకూలంగా వార్తలు రాయాలా. అంతే తప్ప ప్రజాస్వామ్య భరితమైనటువంటి వార్తలు రాసేటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాలు వాళ్ళకు లేవు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రశ్నలు సూటిగా అడుగుతారు. మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేవంత్ రెడ్డి యొక్క ఉవాచని మనము ఈ విడేది విని పత్రిక ఆంధ్రజ్యోతి ఇక ఇప్పుడు ఫిరాయింపు ఎక్కడిది? వారి జీతంలో నెలకు 5,000 ఇప్పటికీ బీఆర్ఎస్కు ఫండ్గా వెళ్తుంది. బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు. మర్యాదపూర్వకంగా కండవాలు కప్పుతాం. మెట్రో ఇది నువ్వు నిజం చెప్పు రేవంత్ రెడ్డి, సిగ్గు ఎగ్గు ఉంటే నువ్వు మర్యాదపూర్వకంగానే వాళ్లను రాత్రి 12 గంటలకు కండవాలు కప్పావా? అసలు పొంగులేటి ఆత్మహత్య చేసుకోవాలి సిగ్గు ఎగ్గు ఉంటే. నిజంగా రాత్రి 12:30కు ఎమ్మెల్యేలను తీసుకుపోయి కల్పించి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని మెచ్చుకొని బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారని, అతి త్వరలో బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేస్తాం అనేటువంటి వాగ్దానాలు, అనేటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి వాళ్ళు నన్ను కలవడానికని వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కండువాలు కప్పినా అని చెప్పడం ఎంత నీతిబాహ్యమైన విషయం. సరే, పోచారం శ్రీనివాసరెడ్డి అయితే మరి నీ ఇంటికి రాలే కదా, నువ్వే ఆయన ఇంటికి పోయి అడిగినావు కదా పార్టీలో చేరమని, ఆయన చేర్చుకున్నావు కదా, వాళ్ళ ఇంట్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినావు కదా. మన విలేకరి దద్దమ్మలు ఆ ప్రశ్న వేయాలి కదా. మరి సరే, వాళ్ళ సంగతి దేవుడు అడిగా సార్, బండా కృష్ణమూర్తి సంగతి వాళ్ళ సంగతి, కృష్ణారెడ్డి సంగతి, కృష్ణమోహన్ రెడ్డి సంగతి. బట్ వాట్ అబౌట్ పోచారం శ్రీనివాసరెడ్డి? నువ్వు వాళ్ళ ఇంటికి పోయి అడిగినావు కదా. మరి అదే రకమైన నీతి ఆయనకు కూడా ఘటనే కప్పినావా?
ఇద్దరు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు కదా. పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పినాడు కదా, నా రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే డైరెక్టర్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ కాంగ్రెస్ అని. ఒకప్పుడు స్పీకర్గా ఉండి కాంగ్రెస్ను నిట్ట నిలువున చీల్చి కాంగ్రెస్కు ద్రోహం చేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న దద్దమ్మవు నువ్వు ఎట్లా రాజకీయంగా నీతి విలువల గురించి మాట్లాడతావని ఏ విలేకరుడు ఒకటి ప్రశ్న వేసినాడా? వేయడు. ఇదంతా అమ్ముడువైన సరుకు. అందుకే ఈ పత్రికలను మనం ఇడ్లీ దోశలు కట్టడానికి తప్ప ఈ పత్రికలు చదవడానికి అర్హమైన కావు. ఇవాళ సోషల్ మీడియా భయానికి వాడు వీకెండ్ కామెంట్ రాయడమే మానేశాడు ఆర్కే గారు. అర్థమైందా మీకు? వీకెండ్ కామెంట్ రాయాలంటే ఏమని రాయాలి? ఏం గొప్పలు రాయాలి ఈయన గురించి? ఎరువుల కొరత లేదని రాస్తామా? ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచలేదని రాస్తామా? ఆర్టిఫిషియల్గా కొరత సృష్టిస్తున్నారట భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఎరువుల కొరతని ఈ రాష్ట్రంలో. మరి నీకు ప్రభుత్వం ఎందుకు ఇచ్చినారు? నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా? హోర్డింగ్ చేస్తున్న వాళ్ళను, దొంగతనం చేస్తున్న వాళ్ళను, చోరీ చేస్తున్న వాళ్ళ మీద నువ్వెందుకు యాక్షన్ తీసుకోలేదు దద్దయ్య? నీకు యంత్రాంగం ఉంది కదా. ఇప్పుడు చూడు ఇంకేమంటాడు, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు, మర్యాదపూర్వకంగా కండువలు కప్పుతాం, మెట్రో 2వ దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే, సిబిఐ కేసులో కేసీఆర్ను రక్షించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం. ఎందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ను రక్షించడానికి? నువ్వు కదా కిషన్ రెడ్డిని గెలిపించింది దానం నాగేందని బట్టి. అసలు కిషన్ రెడ్డితో నా సంబంధాలు ఎలాంటివో అందరికీ తెలుసు అని నీతి బాహ్యంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ ఒక్కటేనండి. ఈ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి వీళ్ళంతా ఒకటే. విన్నరా? బీసీల యొక్క ఉద్యమాన్ని బొందబెట్టడానికి వీళ్ళు ఆడుతున్న డ్రామా. బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ, బీసీల ఐక్యతలో కానీ, బీసీలు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికని తేపకు ఒక విషయాన్ని తీసుకొచ్చేసేసి అటెన్షన్ డైవర్జన్ టాక్టిక్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్నడూ దొరికితే ఆనాడు బజార్లో దొరికినాడు కదా నీ పెయ్యి వలగొట్టేది. నువ్వు ఆ బెత్తం పెట్టి ఎట్లా కొడతారో తెలుసా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని? వెన్ను మీద అన్ని వాతలే ఉంటాయి. ఆనాడు నువ్వు గుర్తెరుగుతావు ప్రజాగ్రహం అంటే ఏంది అనేది. నువ్వు సరిగా చదవలేదు, హోంవర్క్ చేయలేదు, బడికి రాలేదు, దొంగవు. నీకేమి నైతిక వర్తన ఉంది? నువ్వు ఏ రకంగా రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడతావు? వాళ్ళ సంపాదనలో ఇంత పోతుంది బీఆర్ఎస్ పార్టీకి అంటే అదేంద్ర బిచ్చమిచ్చినట్టు 100 కోట్లు దండుకున్నాళ్ళు 4 పైసలు ఇవ్వడం వాళ్ళకు ఒక పెద్ద గొప్ప విషయమా? అది కేవలము ఫిరాయింపుల చట్టం పరిధిలోంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఆడుతున్న దొంగ నాటకం అంతే తప్ప వాళ్ళు మనస వాచ కర్మణ బీఆర్ఎస్ను వదిలెట్టినారు, కాంగ్రెస్లో చేరినారు. నువ్వు స్పీకర్ ద్వారా రాజకీయాలు చేయబోతున్నావు. కానీ స్పీకర్ కూడా మనం ఒక విషయం చెప్తా ఉన్నాం, నీ రాజకీయ జీవితమే నిర్వీర్యమవుతుంది ఒకవేళ నువ్వు కనుక రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ కుబ్జా చేస్తున్నటువంటి క్రీడలో పార్టిసిపేట్ అయినావా నీకు భవిష్యత్ అంటూ ఉండదు. ఇట్లాంటి పొరపాటు చేయబోకు. ఖచ్చితంగా ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళని తీసి విసిరిపారేయాల్సిందే. తద్వారా ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చే పనులు చేయి. 4 కాలాల పాటు ఎప్పుడూ చనిపోయిన అయ్యదేవర కాళేశ్వరరావు ఒక గొప్ప స్పీకర్ అని మనం ఎట్లా అంటున్నామో అటనే గడ్డం ప్రసాద్ కూడా ఒక గొప్ప స్పీకర్ అంటాం. లేకపోతే గదే ఆర్ సురేష్ రెడ్డి, గదే పొంగులే అతను పోచారం శ్రీనివాసరెడ్డి లాగా నిన్ను లెక్క కడతాం. వాడు ఆనాడు ఏం చేసినాడు ఆర్ సురేష్ రెడ్డి? వీళ్ళంతా దొంగలండి. బేసికల్గా ఈ పార్టీలో వీళ్ళే ఉంటారు, ఆ పార్టీలో వాళ్ళే ఉంటారు. వాడే అసలు బీఆర్ఎస్ నిట్ట నిలువున చేర్చిన వాళ్ళ తరఫున నిలబడ్డ ఆర్ సురేష్ రెడ్డి ఇవాళ భారాసలో చేరి రాజ్యసభ సభ్యుడై రాజకీయాలలో నీతుల గురించి మాట్లాడుతున్నాడు. భారాసలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చి కాంగ్రెస్లో చేరి ఇప్పుడు వాళ్ళ నీతి సూత్రాలు మాట్లాడతారు. మనం పిచ్చోళ్ళం కావాలా? కాబట్టి ఇది అంత దొంగల మయము, ఇదంతా ఇతరత్రం కాదు అనే విషయాలు మనకించాలి. ఇంకా ఏంది, సిబిఐ కేసులో కేసీఆర్ను రక్షించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. నక్సలైట్లు మన అన్నదమ్ములే కదా, ఎందుకు చర్చించారు? నువ్వెన్ని చర్చలు జరిపావా? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చర్చలు జరిపారు, స్వర్గీయ డాక్టర్ చెన్నారెడ్డి గారు చర్చలు జరిపారు. నువ్వెందుకు చేయలే? నువ్వు ఒక్కనాడన్నా నువ్వు బేషరతుగా లొంగిపోండి, ఆయుధాలు నేలకి రాయేయండి,
అప్పుడు మీతో చర్చలు కలిగిస్తాం అని అక్కడక్కడ కొన్ని సరెండర్స్ తీసుకొని ముసలి వాళ్ళను తన పార్టీలో చేర్చుకొని ఎవరైతే ఉద్యమ పథంలో నడవలేకపోతున్నారో ఇక జీవన ప్రయాణం సాగించలేక పాపం దుర్భరమైన పరిస్థితులలో వాళ్ళు వచ్చి ఆయుధాలు వదిలిపెట్టేసేసి వచ్చి జనజీవన స్రవంతులకు వస్తున్నారు తప్ప విప్లవ వాదం పట్ల కానీ విప్లవ రాజకీయాల పట్ల కానీ విశ్వాసం కోల్పోయిన వాళ్ళు రావట్లేదు. నీ డబ్బులకు ఆశపడి కూడా రావట్లేదు. చాలా పొరపాటు. జిఎస్టీ సంస్కరణతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం. పేద ప్రజలకు ఎంత లాభం జరిగింది గజ్జెప్పు. నీ తెలంగాణకు నష్టం ఏంది? నువ్వు ఇంకో చోట దండుకుంటావు, ఇంకో చోట భూములు అమ్ముకుంటావు. నీకేం నష్టం ఉంటుంది? నీ ఖజానాకు నష్టమైంది, నీ కాంగ్రెస్కు నష్టమైంది. నువ్వు ఇంకో చోట దోచుకొని పట్టుకొచ్చి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఇస్తావు. నష్టపోయింది తెలంగాణ. పేద ప్రజలకు మేలు జరిగింది. జిఎస్టీ సంస్కరణల వల్ల ఇవాళ చాలా ధరలు తగ్గిపోయినాయి. చాలా విషయాలలో మేలు జరిగింది. ఈ విషయం యాక్సెప్ట్ చేయాలి. గతంలో నువ్వు చెప్పినావు కదా, నేను కొంత తగ్గించుకొని పెట్రోల్ ధరను తగ్గించాలా అని నువ్వు బీఆర్ఎస్ ఆనాడు మాట్లాడినావు కదా. ఇవాళ నువ్వు తగ్గించుకొని పెట్రోల్ 50 రూపాయలకు 60 రూపాయలకు వచ్చేటట్టు చేయడు. వీడు దండుకున్నాడు. ఇంకా విషయం ఏంటంటే వాహనాల మీదనట రోడ్ సేఫ్టీ ట్యాక్స్ వేస్తాడట, సెస్ వేస్తాడట. ఇప్పుడు కొత్తగా వాహనాలు కొనుక్కుంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గుదల వల్ల కొంత 100cc బిలో వాటికి ధరలు తగ్గినాయి. ఆ ఫలితము పేద ప్రజలకు అందకుండా ఉండడానికని ఇమీడియట్గా రవాణా శాఖ వాళ్ళు మార్పులు తీసుకువచ్చేసేసి ఇప్పుడు రోడ్ సేఫ్టీ సెస్ పేరు మీద దాదాపు ఒక 200-250 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం తెచ్చుకోవడానికని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దొంగ చేసే పనులు. అంటే జిఎస్టీ ఫలితాలు పేద ప్రజలకు అందితే ఎక్కడ పేద ప్రజలు బీజేపీ వైపున మొగ్గు చూపుతారని ఈ రకంగా దొంగ నాటకాలు ఆడే వ్యక్తిత్వం. ముఖ్యమంత్రిగా తన వద్దకు పార్టీలకు అతీతంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వస్తుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి మర్యాదపూర్వకంగా ఖండాలు కప్తామని, అందులో తప్పేమీ లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ హరీష్ రావు గత అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో అధికారికంగా చెప్పారని, అలాంటప్పుడు ఇంకా ఫిరాయింపు ఎక్కడదని ప్రశ్నించారు. అయినా పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యేల నెల జీతం నుంచి నేటికి బీఆర్ఎస్కు నెలకు 5,000 చొప్పున పార్టీ ఫండ్ వెళుతుందని చెప్పారు. మరి నీకు 5,000 వాపసు ఇస్తాం, వాళ్ళని వెలగొడతావా? బీఆర్ఎస్ పార్టీని ఒప్పించి వాళ్ళు ఇచ్చిన పైసలు వాళ్ళకి మళ్ళా డీడీ రూపంలో వాళ్ళ బొంద మీద పెట్టి వీళ్ళని ఫిరాయింపుదారులుగా నిలబెట్టడానికని బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందా? ఆ పైసలు వాళ్ళకి వాపసు కొట్టి వాళ్ళ ముఖం మీద కొట్టరా కేటీఆర్? నీకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే ఆ ఎమ్మెల్యేల తరఫున వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బులన్నీ డీడీ తీసేసి వాళ్ళ ఇంటికి పంపించి, దద్దమ్మలారా మీరు కేవలం మా పార్టీ ఫండ్ అకౌంట్ లోపల జమ చేసినారు, మీరు స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బులు కాదు, మీరు ఇచ్చే బిచ్చానికి బీఆర్ఎస్ పార్టీ ఆధారపడి లేదు అని చెప్పి ఇంకొక ఎవిడెన్స్ సృష్టించండి. ఆ పని చేయాలి కదా బీఆర్ఎస్. ఇప్పుడు మనం చెప్పినాకనన్నా కేటీఆర్కి ఆలోచన వస్తే బెస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తారని చెప్పారు. ఈయనెవడు చెప్పడానికి? ఈయనెవడండి స్పీకర్ తరఫున మాట్లాడడానికి? స్పీకర్ ఒక స్వతంత్ర సంస్థ, ఒక రాజ్యాంగపరమైన సంస్థ. స్పీకర్ చెప్పాలి నేను రాజ్యాంగాన్ని పాటిస్తాను, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుకూలంగా ప్రవర్తిస్తానని స్పీకర్ చెప్పాలి. శుక్రవారం ఢిల్లీలోనే తన అధికారిక నివాసంలో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఇష్టాగోష్ఠి ఏం లేదు, బిర్యానీలు పెట్టి ఫుల్ మెక్క కడుపు నిండా పెట్టి పైసలు ఇచ్చి పాకెట్లలో డబ్బులు పెట్టి ఇచ్చి వ్యవహారాలు చేసినటువంటి ముఖ్యమంత్రి. ఈ ఇష్టాగోష్ఠి అనేది ఏది లేదు అసలు. మేము చెప్తా కదా, ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే పరమ దుర్మార్గము. ముందు ఫుల్ తాగినాకనే ప్రెస్ కాన్ఫరెన్స్. ఢిల్లీ అనుభవాలతో చెప్తున్నాం మీకు. ఇక సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా తాము స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 3 బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోగానే గడువు అంశం సుప్రీంకోర్టులోది. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు? నువ్వెవడి ద్వారా సుప్రీంకోర్టును మేనేజ్ చేస్తున్నావో కూడా తెలుసు అందరికీ, నువ్వెంత దద్దమ్మవో కూడా తెలుసు. ఇక చూస్తాం. ఆ తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి, న్యాయ నిపుణులు ఎవర్రా మనం చూపెట్టాం కదా నిన్న,
14 లక్షలు 15 లక్షలు నెలకు ఒకసారి డబ్బులు దండుకునే నీ న్యాయ సలహాదారులు ఎవడు ఏం బీకేది లేదు, వాడు ఆర్గ్యూ చేసేది లేదు, నీకు వచ్చేది లేదు, వాళ్ళు నిపుణులు కాదని చెప్పి నువ్వే కదా ప్రూవ్ చేస్తుంది ప్రతిసారి ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకువచ్చి ఆర్గ్యుమెంట్ చేసేది. ఏదో పంచిస్తున్నావు అంతే, దట్సాల్ డబ్బులను. అవసరమైతే అనుకుంటే హైకోర్టులో మరికొంత సమయం కోరుతాం అని సీఎం వివరించారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని కేసీఆర్ విధించారని, ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీల గురించి బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదంగాని, తర్వాత మెట్రో పూర్తి కావడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదు, యూరియా ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తుంది, కేసీఆర్ను రక్షించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, ఈ దద్దమ్మ మాట్లాడినాడు. ఇంకేంది కవిత వ్యవహారం అంతా కుటుంబ ఆస్తి పంపకాలపైన, అది మనం చెప్పిన తర్వాత ఈ దద్దమ్మ మన దగ్గర నుంచి అరువు తీసుకొని ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండు కలిసి బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయాలన్న ఒక కుట్ర బన్ని ఒక పద్ధతి ప్రకారంగా బీఆర్ఎస్ను చెరబడుతున్నారు. ఇది వాస్తవము. మన రాష్ట్రంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణ్యానికి రెండు సైడ్ల లాగా. ఎందుకు? అందుకోసమనే కిషన్ రెడ్డి ఆధిపత్యంలో కూడా బీజేపీ అనేది ఒక జేబు సంస్థలాగా తయారైంది. ఇవాళ బీజేపీకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు ఈ రాష్ట్రంలో. వాళ్ళు కిషన్ రెడ్డి ఏం చెప్తే గది వినాల్సిందే. ఇది అంతా బావాబామర్దుల సంబంధం, వాళ్ళ మధ్య బంధుత్వం ఉంది, వాళ్ళ మధ్య అన్నీ ఉన్నాయి. కిషన్ రెడ్డి బీజేపీని ఈ రాష్ట్రంలో ఎదగనియడు. ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రేమేందర్ రెడ్డి, కిషన్ రెడ్డి, వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ పద్ధతులు, ఎందుకు బీజేపీ ఇంత కుబ్జాలాగా ఉంది, మోతుకు మూడాకులే ఎందుకున్నాయంటే దానికి కారణం కిషన్ రెడ్డి అని అందరికీ తెలుసు. ఇవాళ ప్రజల తరఫున కొట్లాడుతుంది కేవలం సోషల్ మీడియా మాత్రమే, తర్వాత కొంతమంది సంఘంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మాత్రమే. భారాసానేమో ఆత్మరక్షణలో పడ్డది, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి, వాళ్ళ ట్రూప్ను అట్టనే ఉంచుకోవాలి అనే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. ఇక కేటీఆర్ అప్పుడప్పుడు ఆడ ఈడ మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు కదా, గతాన్ని చూసుకోమనాలి. నువ్వేం చేసినావు గతంలో, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీ మాటలను ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు అనే ప్రశ్న వేసుకోవాలి. అంత అవుతుంది అనగా ఏమీ లేదు. ఇండిపెండెంట్గా సర్పంచ్గా కూడా గెలవలేరు వీళ్ళు. ఏదో తండ్రి ఇచ్చిన టికెట్ల మీద గెలిచిన వాళ్ళు తప్ప వీళ్ళ బతుకు అంతంతే. ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఇతర వార్తల్లోకి కనుక వెళ్తే, దసరా నాటికి ప్రత్యక్ష విచారణ, ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు స్పీకర్ మళ్లీ నోటీసులు, వారంలో అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసు, ఇరువైపుల నుండి అఫిడవిట్లు అందగానే ప్రత్యక్ష విచారణ. ఇది స్పీకర్ చేస్తాడు. పాపం ఆయనకి ఏమర్థమవుతుందో, ఆయన ఏం చాలా చేస్తాడు, ఆయన కళ్ళకు కనబడుతుంది. అసలు ఆయన నిజాయితీగా ఉంటాడు అని అంటే ఒక్కటే ఒక ఉదాహరణ, దానం నాగేంద్రను ఫస్ట్ డిస్క్వాలిఫై చేసేసి చల్ nothing doing, this is an evidence which is piercing into my eye, I cannot ignore this hard reality అని డిస్క్వాలిఫై చేసి ఉంటే స్పీకర్ నిష్పక్షపాత వైఖరితో ఉన్నాడని అనుకోవచ్చు. పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏందండి దానం నాగేందర్ ఉదంతం తర్వాత? చెప్పండి. కడియం శ్రీహరి చెప్పలేదా? ఇప్పటికీ కడియం శ్రీహరి ఏమంటాడు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని అంటాడు బాహాటంగా. నువ్వు తీసిపారే, డిస్క్వాలిఫై చేసిపారే, చూద్దాం వాళ్ళు కోర్టులలో వేసి వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ ఏ గ్రౌండ్స్లో ఛాలెంజ్ చేస్తారు, వాళ్ళకి ఏ కోర్టులో స్టే ఇస్తే చూద్దాం. నువ్వు చేయవు. అసలు ఫిరాయింపుదారుల మీద చర్యలు ఉంటాయి అన్న నమ్మకం మాత్రంగా ఉంటుంది. సుప్రీంకోర్టు ములకట్ట పెట్టి పొడిస్తే తప్ప. వినదా? ఇక నెక్స్ట్ 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తారా? వైట్ చేసే మార్గాలు చెప్తే రూపాయలు 1 కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు ఓ ఐఏఎస్ ఆఫర్. అధికారులు హాట్ టాపిక్గా ఆయన వ్యవహార శైలి, అంత సంపదను ఎలా కూడగొట్టారన్న గుసగుసలు. సదరు ఐఏఎస్ ఇచ్చిన అనుమతులపై సర్కారు విచారణ.
ఐఏఎస్ పదోన్నతుల జాబితా వివరాలు అసమగ్రం, 21 మందికి గాను 15 మంది అభ్యర్థుల వివరాలు సరిగా లేవు, వారికి సంబంధించిన ఏసీఆర్లు కేసుల వివరాలు పంపండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూపీఎస్సీ కార్యదర్శి ఇచ్చిన నోటు, సీనియారిటీ ధృవీకరించిన కమిటీ వివరాలు, సభ్యుల ఫోన్ నెంబర్లు, కార్యదర్శి స్థాయి అధికారి సంతకాలతో ధ్రువపత్రం ఇవ్వాలని. ఎంత ఏం లేదు, తప్పుడు సమాచారం కావాలని ఇచ్చేసేసి వీళ్ళకు నచ్చిన వాళ్ళతో ఎడహాక్ బేసిస్ మీద వ్యవహారాలు చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం. ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఓట్ల చోరీని భారత్ జెన్జీ అడ్డుకుంటోంది. ఓట్ల చోరీని అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపెత్తింది. ఓట్ల దొంగలను ఎన్నికల ప్రధాన కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని గురువారం ప్రత్యక్ష దాడికి దిగిన ఆయన ఓట్ల చోరీని అడ్డుకోవాలని 2000 సంవత్సరం వరకు దారిద్ర్యంలో జన్మించిన విద్యార్థులు జెన్జీకి శుక్రవారం ఎక్స్లో పిలుపునిచ్చారు. ఇదంతా దొంగ మార్గాలు, ఇదంతా దొంగ మాటలు, ఎవడు పట్టించుకోడు. ఇది అంత అవుతుంది. ఈ పేపర్లో ఇంత స్పేస్ వేస్ట్. ఇంజన్ ఆయిలే ఆహారం, రోజు 7 లీటర్ల వేస్ట్ ఇంజన్ ఆయిల్ తాగుతూ 33 ఏళ్లుగా దానితోనే బతుకుతున్న ఆయిల్ కుమార్ సాధారణంగా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీనో దోశనో మరేదైనా అవుతుంది. ఇదో వార్త. దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రద్దు చేసినారట. ఇందులో మరి కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఉంటే బెస్ట్. ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై మరోసారి చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను రద్దు చేసినట్టు ప్రకటించింది. గత 6 ఏళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తొలి దశలో భాగంగా ఆగస్టు 9న 334 పార్టీలను రద్దు చేసిన విషయం తెలిసిందే. రెండో దశలో 474 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను ఈ నెల 18 జాబితా నుంచి తొలగించారు. గత 6 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళ పేరు కూడా చెప్పాలి. సొంత ఖాతాలకు విమానాశ్రయాల నిధులు 250 కోట్లు మళ్లించుకున్న ఏఐఐ సీనియర్ మేనేజర్ అట. ఇంకా ఏంది, పాక్కు వెళ్తే సొంతింట్లో ఉన్నట్టుంది. శాంతి సామరస్యంతో ఎలా జీవించాలో నేపాల్, బంగ్లాదేశ్లను చూసి నేర్చుకోవాలి. శాంపత్రోడ వివాదాస్పద వ్యాఖ్యలు. వీడు దొంగ. వీని వల్ల పార్టీకి ఎప్పుడు చెడ్డ పేరు వస్తూనే ఉంటుంది. ఎంతసేపు వీడికి ఏంటంటే, నేను రాజీవ్ గాంధీతో సహచరుడిగా పనిచేసిన కమ్యూనికేషన్ విప్లవానికి నేను ఆద్యుడని చెప్పుకోవడం విందో బతుకు. నెక్స్ట్ ఏంది, గొప్ప వార్తలు. ఆ ఎంపైరే అన్యాయానికి దిగితే కృష్ణా జలాల నీటి లెక్కలు తేల్చే టెలిమెట్రీలకు కృష్ణా బోర్డు బ్రేకు. మాజీ చైర్మన్ అంగీకరించిన సభ్యుడి నిరాకరణ. ఏపీ అంగీకారం మళ్లీ కావాలంటూ మెలిక. ఉమ్మడి జలాశయాల నుంచి తరలిస్తే కృష్ణా జలాలపై ఖచ్చితమైన సమాచారం కోసం రెండో దశలో టెలిమెట్రీలు పెట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది. కృష్ణా యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి 9వ సమావేశంలో రెండో దశలో 9 చోట్ల టెలిమెట్రీలు పెట్టాలని తీర్మానం చేశారు. దీనికి రూపాయలు 7 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీనికి తెలంగాణ, ఏపీ సమానంగా నిధులు ఇవ్వాల్సి ఉంది. ఏపీ నిధుల విడుదలకు జాప్యం చేస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని ఏపీ వాటా నిధులు ఇవ్వకపోతే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామని ప్రకటించారు. ఇదంతా ఈయనకు సంబంధించిన విషయం. బెయిల్ షరతులతో మార్పులు చేయాలంటూ ప్రముఖ కవి వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు శుక్రవారం నిరాకరించింది. భీమా కోరేగాం అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన ఆయనకు అనారోగ్య కారణాల దృష్ట్యా గతంలో షరతులతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గ్రేటర్ ముంబై దాటి బయటకు వెళ్లాలంటే ముందుగా ట్రయల్ కోర్టు అనుమతి తీసుకోవాలనేది అందులో ఒకటి. ఈ నిబంధనను సడలించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పరిశీలించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ల ధర్మాసనం దీన్ని స్వీకరించడానికి ఇష్టం చూపలేదు. వరవరరావు తరఫున సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదాలు వినిపిస్తూ 85 ఏళ్ల వయసు కావడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. గతంలో ఆయన బాగోగులను భార్య చూసేవారిని, ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో ఉంటున్నారని చెప్పారు. ఆయన చూసేవారు ఎవరూ లేరని తెలిపారు. కేసు విచారణ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదని, అందువల్ల ఆయన ముంబై దాటి వెళ్లేందుకు అవకాశం కలిగించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ముంబైలోనే వైద్యం అందుతుంది, ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది, కావాలనుకుంటే ముంబైలోని ట్రయల్ కోర్టుకే వెళ్ళండి, మాకు ఇంట్రెస్ట్ లేదు అని పేర్కొన్నారు. అంతే మరి.
గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి నెలకు 1500 సరిపోతాయా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. రాష్ట్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు హాస్టల్లో చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి 1500 సరిపోతాయా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం మరోసారి చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొయినుద్దీన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ గురుకులాల్లో విద్యార్థులకు ఆహారం అందించే ముందు స్థానిక ప్రిన్సిపాల్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు రుచి చూడాలని, ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదిస్తూ గురుకులాలు హాస్టల్లో ఉండే విద్యార్థులు సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఒకే విద్యార్థికి 1500 రూపాయల చొప్పున ఖర్చు చేయాలన్న నిర్ణయం 2022 నాటిదని, నిధులు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. ఏముంటుంది ఏం లేదు. ఇట్లాంటి కేసులకి నా అడ్వకేట్ జనరల్ నాడు, నా రజనీకాంత్ రెడ్డి నాడు, ఇక వచ్చేది ఆ ఇమ్రాన్ ఖాన్ ఆర్గ్యూ చేస్తాడు. ఇంకా ఏంది, మద్యం స్కామ్లో గోల్డ్ కవరింగు. మద్యం స్కామ్లో డబ్బులు తీసుకొని పోయి గోల్డ్ కొన్నారట ఆంధ్రాలో. అది ఒక వాదన. ఇదేందినే పి చిదంబరందా పాపం. ఇగో బ్రోచర్ను విడుదల చేస్తున్న మంత్రి కృష్ణారావు అట. తెలంగాణలో త్వరలో టూరిజం కాన్క్లేవ్ జరుగుతుందట. ఏదో పట్ ఏముందంత అవుతుంది. ఎక్కడ ఇక ఏం వార్తలు. లోతట్టు ప్రాంతాల్లో నిల్వకుండా చూడండి, నాలా విస్తరణకు పనులు పరిశీలించిన జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి. బోని అమ్మ. ఇంకేంది, ఇగో రాష్ట్రంలో ఎస్సీ హాస్టల్ల మెస్సు బిల్లులు 100 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 16 నెలలుగా ఎస్సీ హాస్టల్ల మెస్సు బిల్లులు, కూరగాయల బిల్లు, నిత్యావసర వస్తువుల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని, దీంతో హాస్టల్ వార్డులు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. గైబట్టే ఉండవు. ముఖ్యమంత్రికి గా విషయాలే అవసరం లేదు. ఆడు ఎంతసేపు ఢిల్లీలో పోయి ఇనవా చర్చాగోష్ఠులు పెడతాడు, పిచ్చాపాటిగా మాట్లాడతాడు. గయ్యే. నెక్స్ట్ ఏముంది, అంతేనండి. ఈ చెత్త వార్తలు ఇంతకంటే ఎక్కువ ఏం లేవు విన్నారా. కొన్ని వీడియోలు చూస్తే బెస్ట్. ఇక ఇప్పుడు బతుకమ్మ పాటలని కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్స్ని ఎండగడుతూ కొంతమంది కళాకారులు, మరి భారత పార్టీ ఇచ్చిన ఆర్థిక సాయంతో అనుకోండి, ఇతరత్రంగా అనుకోండి, కొన్ని పాటలు రాశారు. రాసి ఇవాళ కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్స్ని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఎక్కడైతే విఫలమైందో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పచ్చి అబద్ధాలు ఆడిందో వాటి మీద కొన్ని పాటలు రాసి ఈనాడు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వాటిని ప్రజాకోణంలో ఉన్నాయి కాబట్టి వాటిని చూపట్టే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి దయచేసి. వస్తుందా? ఇదే వచ్చిందా? ఆగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఆగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. 2700 ఆశపడి ఓటేస్తే, 2700 ఆశపడి ఓటేస్తే ఒక్క పైసా ఇయ్యలేదమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఒక్క పైసా ఇయ్యలేదమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. పింఛన్లు పెంచుతారని నమ్మి మేము ఓటేస్తే, పింఛన్లు పెంచుతారని నమ్మి మేము ఓటేస్తే చిండ్రు మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, చిండ్రు మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. డబ్బులు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే, డబ్బులు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే మోసామే చేసిండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, మోసామే చేసిండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. రైతు భరోసా అని ఉరికి ఉరికి ఓటేస్తే, రైతు భరోసా అని ఉరికి ఉరికి ఓటేస్తే ఎరవేసి ఎగ్గొట్టెనమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఎరవేసి ఎగ్గొట్టె. ఇవి ప్రజా గొంతుకలు, ప్రజల సమస్యలు. ఇగో
ఇంకొక రకంగా చెప్పాలంటే నిన్న ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడినంత రబ్బిష్ అసలు ఎన్నికల Gopal Swami is former chief election commissioner. Appreciate your joining us, Mr. Gopal Swami. Let's cut the chase, go straight. Filing these applications for deletion to delete the names of their own neighbors in the Aland Assembly constituency, numbering to more than 6,000. Such applications were filed, some at 4 a.m. in the morning. But it is also mentioned there in the reports. అసలు యాక్చువల్లీ కర్ణాటక ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితాలో ఎడిషన్స్ డిలీషన్స్ మీద మొట్టమొదట కంప్లైంట్ చేసింది ఎలక్షన్ కమిషన్. కాంగ్రెస్ పార్టీ ఏదో శోధించి పరిశీలించి కనుక్కున్నది కాదు. ఏదైతే తప్పిదాలు జరిగినాయో వాటిని ఎన్నికల సంఘం పరిశీలించేసేసి కంప్లైంట్ ఇస్తే సిఐడి విచారణ జరుగుతుంది. సో దానికి సంబంధించిన సమగ్రమైన విచారణ ఇస్తారు. ఇందులో రాహుల్ గాంధీ గారు ఏదో పెద్ద మైక్రోస్కోప్ పట్టుకొని కనుక్కొని బయటికి తీసుకొచ్చింది కాదు. అందుకే ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి గారు వాట్ రాహుల్ గాంధీ స్పీక్స్ ఇస్ రబ్బిష్ అన్నాడు. ఒకసారి చూడండి ఏం మాట్లాడాడు. Hindu on the 5th of September that the neighbor said we were never made it. Removal of some name of somebody, and she checked up and found that it is not correct, and therefore she then started looking at all these. Okay. Meanwhile, the central office from Karnataka itself, they immediately instructed that all this are coming. You better watch out, and therefore all this was done by the election commission officials and in the field, and it is the election commission officials in Karnataka who went and complained, who gave the complaint. In fact, my information is that very high level meeting. 1 minute. Let me finish. Very high level meetings were held by the CEO of Karnataka along with DIG and other senior officials of the police department way back in 2023 itself. So the original complaint was made by a Congress candidate in February 2023, but what you are saying is that the EC initiated. సో ఇది ఇంకో రకమైందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేస్తే సో ఈ రకంగా ఈరోజుటి వార్తా సంకలనం ఉంది. అంత పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ రాజకీయంగా మనుగడ సాగించాలని ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఎవరు కాంగ్రెస్ని విశ్వసించడం లేదు. కాంగ్రెస్ ఒక దగుల్బాజీ రాజకీయ సంస్థ అని తేలిపోయింది. మన రాష్ట్రంలోనే బీసీలను వంచే విధానం చూసిన తర్వాత కాంగ్రెస్కి ఎవ్వడు వాళ్ళ ముఖం కూడా చూస్తాడని మనం అనుకోవడానికి వీల్లేదు. నిజానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈసారి దసరా ఉత్సవాలలో కానీ బతుకమ్మ పండుగలకు కనుక వస్తే చెప్పులు చీపుర్లతోని వాళ్ళకు స్వాగతం చెప్పాలి. వాళ్ళని అడగాలి 2500 తెచ్చే వరకు మా ఊరికి రావద్దురా అని చెప్పాలి. మీరు మహిళలారా చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కడిని. ఒక ఎమ్మెల్యేని ఎవడన్నా వస్తే వాళ్ళ బతుకు బజారు చేయాలి. మీరు అట్లా చేస్తే తప్ప మహిళలలో చైతన్యం వచ్చేసేసి మీరు పచ్చి అబద్ధాలు ఆడి మా ఓట్లు దండుకున్నారు, మాకు మోసం చేసినారు అని మనం చెప్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీలో చలనం రాదు. సో ఆ పని మీరు చేయాలి. వృద్ధులు కూడా అందరూ ఖచ్చితంగా 4000 ఇచ్చే వరకు మీ ముఖం చూడమని చెప్పాలి. అట్లాంటి చైతన్యం తీసుకురావడానికని మేము కృషి చేస్తాం. తులం బంగారం ఎమ్మెల్యే గాడు ఎక్కడ కనుడు అరే తులం బంగారం అంతే. ఇదే మాట మాట్లాడాలి. వాడు ఏం మాట్లాడినా తులం బంగారం అనాలి అంతే. ఆ రకంగా ప్రజల్లో చైతన్యం వెలువెల్లాలి. అందుకోసం మేము నిత్యం కృషి చేస్తామని వాగ్దానం